పిలిచేది నిన్నేలే నీ వేదనలు మంచల్లే కరిగేను నీ కోరికలు త్వరలోనే తీరేను కన్నీరై జారిన నీవే ఒక వెల్లువ కావాలంట కలలన్నీ నిజమై పాడే తొలి పల్లవి కావాలంట లోకమే ఏకమై వచ్చే నీతో పోరాడితే గెలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే మగువన్నది వజ్రాయుధం కొండల్ని పిండే చేస్తుంది మగువన్నది ఆగని రథం ఆపదల అంతే చూస్తుంది మగువన్నది చిరుదెవ్వెల చీకటిని చీల్చుకు వస్తుంది మగువన్నది ఒక గువ్వల నింగికే నిచ్చెన వేస్తుంది మగువకు తెగువే ఉంటే కానిది ఏముంది మగువకు కృషి తోడైతే లేనిది ఏముంది విధి మారగా కథ మారగా కదులు కదులు కథనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నేలే నాగమ్మల స్త్రీ శక్తి నీలో ఉన్నదిలే అవలన్నది సబలైనది ఆచరిత కాలం కన్నదిలే ధైర్యమే నీ చేదోడులే నిన్ను చూచి భయమే భయపడులే ఎదురొడ్డి నువ్వు పోరాడితే నీ ముందు ఓటమి ఓడునులే పోరాడకుండా ఎప్పుడు కాలం మారదులే మందేయకుండా ఎప్పుడు గాయం కదులు కదులు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నే ఇంకా మీ అన్నయ్య జీవితంలోకి నేను ఎప్పుడు తొంగి చూడు ఆయన జీవితానికి అడ్డు రాను శ్రావణి ఒకసారి బయటికి రా శ్రావణి నానమ్మ నువ్వే ఏదైనా చెప్పి పంపించే నానమ్మ మోహన్ లేనిపోని గొడవ చేస్తాడు శ్రావణి ఒక్కసారి రావా ప్లీజ్ వెళ్ళు నానమ్మ అది కాదే ప్లీజ్ నానమ్మ నా మాట విను వెళ్ళు ఎలాగైనా ఆయన పంపించు వెళ్ళు నానమ్మ సుబ్రహ్మణ్యం అది నిద్రపోతోందయ్యా నా మాట విని నువ్వు వెళ్ళిరా ఏంటమ్మమ్మా ఇది మీరు కూడా అలా మాట్లాడితే ఎలా నేను శ్రావణితో రెండే రెండు మాటలు మాట్లాడి వెళ్ళిపోతాను అది కాదు
మాట లేదు గీట లేదు, ముందెక్కడి నుంచి పోరా. ఏంట్రా ఉరుమురుమి చూస్తున్నావు? ఈ టైంలో ఇంటికొచ్చి ఒక ఆడపిల్లని చూడాలి మాట్లాడాలి అని మాట్లాడుతున్నా ఎంత ధైర్యరా నీకు? పోరా ముందు ఇక్కడి నుంచి. నేను శ్రావణిని చూడకుండా మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళను. ఏయ్, నీకు మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళవతలకి. శ్రావణి ఒకసారి రావా ప్లీజ్. ఒరే మోహన్, వీడినని ప్రయోజనం లేదురా. ఈ టైంలో వీడిని ఇక్కడికి రమ్మనమని చెప్పిందే దాన్ని, ఆ తెగబడిన దాన్ని చెప్పు తీసుకుని కొట్టాలి. వెళ్ళి తీసుకురారా దాన్ని. వెళ్ళరా, వెళ్ళు. రావే, బయట ఒక తలక మాసిన వెదవ నిన్ను కలవాలని గుమ్మ ముందు నిల్చున్నాడు. నువ్వేంటే ఇక్కడ దొంగడుపులు ఏడుస్తున్నావు? నువ్వు రమ్మని బట్టే కదా వాడు ఇక్కడికి వచ్చాడు. రా, వచ్చాడుతో మాట్లాడు. ఆగరా, దాని వదులు. నువ్వు అనవసరంగా మధ్యలో అడ్డు రాకు. మోహన్, అనవసరంగా ఏ మాట పడితే ఆ మాట అనకు. నేనే ఆయన్ని రమ్మని చెప్పలేదు. నువ్వు కూడా పిన్నిలాగే మాట్లాడతావేంటి? వెళ్ళి ఆయన వెళ్ళమని చెప్పు. శ్రావణి నాటకాలు ఆడకే. నువ్వు అడ్డు రాకు. రావే. ఏంట్రా అలా చూస్తున్నావు? నువ్వేమైనా పెద్ద తోపువే? ఏంట్రా నువ్వు మాట్లాడుతున్నావు? ఏం తమాషాగా ఉందా? నువ్వేమన్నా పెద్ద రౌడీ అనుకుంటున్నావా? ఎరగదీస్తా. ఇంతకు ముందైతే శ్రావణికి ఎవరూ లేరని నీ ప్రతాపం చూపించావేమో. ఇప్పుడు శ్రావణి కండగా నేనున్నాను. చెయ్యి పడిందో విరిచి పారేస్తాను. ఇప్పుడు తిన్న దెబ్బ బాగా గుర్తుపెట్టుకో. ఇంకొకసారి శ్రావణి మీద చెయ్యేసావో తింటానికి చెయ్యి మిగలదు. అసలు మీరెవరు వాణ్ణి కొట్టడానికి? మా ఇంటికొచ్చి మా తమ్ముడినే కొడుతున్నారా? ముందు బయటికి వెళ్ళండి. శ్రావణి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఏమైంది నీకు? అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళిపోండి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు పొద్దున్న కాలేజ్కి ఎందుకు రాలేదు? ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటున్నాను. శ్రావణి దయచేసి వెళ్ళిపోండి. మీరంతా కలిసి ఏం చెప్పి శ్రావణి మనసు మార్చారో నాకు అర్థం కావడం లేదు. కానీ శ్రావణికి రేపేదన్నా జరిగిందో దాని ఫలితం వేరేగా ఉంటుంది. సుబ్రహ్మణ్యం, చూడు బాబు, మీరు మాకు చాలా సహాయం చేశారు. చేసిన సహాయం చాలు. దయచేసి వెళ్ళండి. నా నోటితో నేను మీరు బాధపడే మాట్లాడేలా చేయకండి. దయచేసి వెళ్ళండి. వెళ్ళండి. వాడెందుకు నా కొడుకును కొట్టాల్సి వచ్చింది? వీడికేం కర్మ పట్టిందని
అసలు వాడు ఎందుకు ఇంటికి రావాల్సి వచ్చింది? పరాయి వాడు నా ఇంట్లో నా కళ్ళ ముందే నా కొడుకును కొడుతుంటే చూడాల్సిన కర్మ నాకేం పట్టింది? అంతా దీనివల్లేగా. ఒరే మోహన్, లలిత, పదండ్రా, వెళ్ళి బట్టలు సర్దుకోండి. గౌరవం లేని ఇంట్లో మనం ఒక్క క్షణం కూడా ఉండకూడదు. అమ్మో అమ్మో అమ్మో, గౌరవం మాట అటుంచితే ఈ ఇంట్లో ఉంటే మన ప్రాణాలకే ముప్పు. సర్దుకోండి, పదండి పదండి. అమ్మో అమ్మో అమ్మో, దీనికోసం కుర్రాళ్ళు ఇంటి ముందు క్యూ కడుతున్నారు. అదేమిట్రా అని అడిగిన పాపానికి నా బిడ్డని చేత కొడుతున్నారు. అమ్మో, ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండకూడదు. వెళ్ళండ్రా, వెళ్ళి బట్టలు సర్దండి, వెళ్ళండి. ఏంటి ఇంకెలా చూస్తావా? వెళ్ళి బట్టలు సర్దు. పద్మ, నేను చెప్పేది కాస్త వినవే. అమ్మా, నాన్న చెప్పేది కూడా ఒకసారి వినమ్మా. నోర్మై, ఇంత జరిగాక ఇంకా ఆయనేం చెప్తారు, నేనేం వినాలి? నెత్తి నోరు కొట్టుకొని 1,00,000 సార్లు చెప్పాను. ఎప్పుడైనా నా మాట విన్నారా మీరు? దీని మూలంగా ఏ సమస్య రాదు, నాది హామీ అని ప్రగల్భాలు పలికారు. వెనకాలే పోలీసులు వచ్చారు. ఆ తర్వాత వీడొచ్చి చచ్చాడు. నా కొడుకు మీద చేయి కూడా చేసుకున్నాడు. అందుకే ఒక్క క్షణం కూడా ఈ కొంపలో ఉండదలుచుకోలేదు. పదండి పదండి. పద్మ, ఆవేశపడికే. ఈ ఒక్కసారి నా మాట వినవే. వింటాను, తీరుబడిగా ఆగి మరీ వింటాను. దాన్ని ఇంట్లోంచి పంపించేస్తారా? పంపలేరు. కానీ నా మాట విను అని చెప్పడం చేతనవుతుంది. అది తప్పు ఇది తప్పు అని మాట్లాడటం చేతనవుతుంది. నువ్వు చెప్పేది తప్పు అని చెప్పడం మాత్రం చేతనవుతుంది. అంతేనా? ఎందుకు పద్మ అలా మాట్లాడతావు? నేను అలానే మాట్లాడతాను. నా కడుపు మండిపోతుంది. అనవసరంగా బుజ్జగింపు మాటలు చెప్పి నా కాళ్ళకు బంధాలు వేసి ఇక్కడే ఉంచాలని చూడకండి. మీకు దాన్ని పంపించడం కుదరదు, ఇక మీద నేను ఇంట్లో ఉండడం కుదరదు. పదరా వెళ్దాం. పద్మ ప్లీజ్ పద్మ. వద్దు అంటున్నాను కదా. మీరు ఎంత బ్రతిమలాడినా నా మనసు మారదు అంటే మారదు, అంతే. ఆవేశంలో ఉన్నావు. ఈ టైంలో నిర్ణయాలు తీసుకోకూడదు. నిదానంగా ఆలోచించు. కాస్త నా మాట విను పద్మ. వినను అంటున్నారు కదా, వదిలేయండి. ప్లీజ్ పద్మ, నా మాట విను. బ్రతిమలాడి ప్రయోజనం లేదు. నాన్న, ఏంటమ్మా శ్రావణి, బ్యాగ్ తీసుకుని బయలుదేరావు? ఇంకా చూస్తారేట్రా? పదండి పదండి, బయలుదేరండి. పద్మ, నా మాట విను. ఈ విషయాలనే ఉదయాన్నే మాట్లాడుకుందాం. ఇప్పుడు వదిలే పద్మ. ఏంటి వదిలేసేది? మేము వెళ్ళాలని నిర్ణయించుకున్నాం, వెళ్ళి తీరుతాం, అంతే. అమ్మా శ్రావణి, ఏంటమ్మా నువ్వు కూడా? ఎందుకమ్మా ఈ ఆవేశం? ఒరే రామూర్తి, మామూలంగా నీకెందుకురా ఈ బాధలు? నువ్వు నీ భార్య బిడ్డలు ఆనందంగా ఉండండిరా. మిమ్మల్ని విడదీసామన్న పేరు పాపం మాకెందుకురా? మేమే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాం, అదే మంచిది. ఏ గుడో బడో చూసుకునుంటాం, అదే మాకు కాస్త ప్రశాంతత ఇస్తుంది. అమ్మా ఏంటమ్మా నువ్వు కూడా? దానికి నచ్చ చెప్పవలసింది పోయి నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు. ఏమిటి ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? చాలా కాలం తర్వాత మొట్టమొదటిసారి పౌరుషం పొడుచుకొచ్చినట్టుంది. ఇంకా అలా నిలబడి చూస్తారే? ఇంకేదైనా అవకాశం దొరుకుతుంది అనుకుంటున్నారా? బయలుదేరండి ఇక. పద్మ, కాస్తైనా మనిషిగా మానవత్వంతో ఆలోచించు. ఇప్పుడు టైం ఎంత అయింది? ఈ టైంలో వాళ్ళని ఎక్కడికి వెళ్ళమంటావు? ఎవరు లేరనుకున్నావా? నేనున్నానని నా కొడుకును కొట్టాడే, వాడి కబురు చేయండి, వచ్చి వాళ్తాడు. ఇల్లమ్మిన వాడు వీళ్ళు ఉండటానికి ఇల్లు చూపిస్తాడు, తోడుగా కూడా ఉంటాడు. నాన్న, మేం బయలుదేరుతామయ్యా. నువ్వు నీ భార్య బిడ్డలు అందరూ సుఖంగా ఉండండి. పదమ్మా.
అమ్మా అయ్యో అమ్మా 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 శ్రావణి అమ్మా శ్రావణి రంగరాజు సార్ ఇవాళ వాడు దొరకాలి అంతే వాడి పని గోవిందే నరోలు లాగి గిటారు వాయిస్తా సార్ వాడు వస్తాడంటారా అసలు వాడు మన చేతికి దొరుకుతాడంటారా ఏమయ్యా వెళ్ళి చిలక జోస్యం అడగవయ్యా ఏమాయ్ మన మీద మనకే నమ్మకం లేకపోతే ఎలా నరేష్ చెప్పాడు వాడు వస్తాడు ఖచ్చితంగా వస్తాడు నా చేతికి దొరుకుతాడు వాడి డోలు పగలటం మాత్రం ఖాయం ఒకవేళ వాడు రాలేదనుకో టోటల్ వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి సెల్లో పడేస్తాను అప్పుడైనా వస్తాడుగా పిన్ని మీరున్న రోజు తెలియకుండానే గడిచిపోయింది అవునా ఏరా ఇప్పుడు వెళ్ళి తీరాల్సిందే అంటావా? తప్పదనయ్యా రేపు అర్జెంట్ మీటింగ్ ఉంది పోస్ట్పోన్ చేయలేము ఎంత అర్జెంట్ అయితే మాత్రం ఇలా బస్సులో వెళ్ళటం అవసరం అంటావేరా? ఏసీ బస్సే కదన్నయ్యా పైగా నైట్ టైం సేఫ్ కూడా డ్రైవర్కి ఒంట్లో బాగోలేదు నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం రిస్క్ అన్నయ్యా ఈ బస్సు మార్నింగ్ కల్లా చేరిపోతుంది వెళ్ళగానే ఫోన్ చేస్తానులే అది కాకుండా ఇది స్లీపర్ కోచ్ హ్యాపీగా పడుకుని వెళ్ళొచ్చు ఫ్రెష్గా మీటింగ్ అటెండ్ అవ్వచ్చు ఈ మీటింగ్ విషయం పొద్దునే చెప్పున్నా ఫ్లైట్ టికెట్ వేసేవాడిని కదరా ఇప్పుడేమో దొరికే అవకాశం లేకుండా పోయింది అర్జెంట్ మీటింగ్ కదనయ్యా మార్నింగే ఎలా టికెట్ వేయగలం డాడీ ఏంటమ్మా నేను వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొస్తాను నువ్వెందుకే నేను వెళ్ళొస్తానులే వద్దులే నితీష్ నాకు అలాగే మ్యాగజైన్ కావాలి నేనే వెళ్ళొస్తాను సరే మహి వెళ్ళి త్వరగా వచ్చేయ్ అలాగే అమ్మా అమ్మయ్యా వచ్చారా రే జోసఫ్ సరేరా వస్తాను బాయ్ ఓకేరా నేను బయలుదేరుతాను అరే జాగ్రత్త వెళ్ళగానే ఫోన్ చేయరా రే మెల్లగా వెళ్ళరా జాగ్రత్త అలాగే లేరా రంగరాజు సార్ టైం అయింది వాడు ఎటు నుంచైనా రావచ్చు జాగ్రత్తగా చూడండి రండి సుబ్బు సుబ్బు నిన్నేరా పిలిచేది ఏంట్రా ఆలోచిస్తున్నావు ఇప్పుడు ఆ శ్రావణి ఆలోచనలేవి మనసులో రానేకు ముందా సుభాష్ గారు దొరికితే సమస్యలన్నీ ఓ దారికొస్తాయి ఆ తర్వాత విషయాలన్నీ తిరిగ్గా మాట్లాడుకోవచ్చు రేయ్ ఎందుకైనా మంచిది పక్కొచ్చి నిలబడు పోలీసులు వస్తే ప్రమాదం ఎరా నువ్వు ఆ సీఏ గురించి భయపడుతున్నావా వాడికని తెలివితేటలో ఉంటే ఈ పాటికి డిపార్ట్మెంట్లో మంచి పొజిషన్లో ఉండేవాడు వాడి గురించి వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు రేయ్ వాడి తెలివితేటలు ఎలా ఉన్నా మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది మన బస్సు బయలుదేరితే మన ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదు అప్పుడు మనల్ని ఎవ్వరేం చేయలేరురా నువ్వు టెన్షన్ పడుతున్నావు కానీ మనం బస్ స్టాండ్కి వచ్చిన విషయం వాడికి ఎలా తెలుస్తుందిరా పదరా వెళ్దాం సార్ వెళ్ళి చూడు సరే సార్ సార్ ఎవరు లేరు సార్ లేడా సరేరా